ఒక అమ్మాయి బాగా టాలెంటెడ్ ఇంటెలిజెంట్ అబ్బాయితో పరిచయం అయిందని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ గా ఓవర్ నైట్ లో అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. ఆ అమ్మాయి ఏం చేసింది, పెళ్లి రేపనగా ఈ రోజు జంప్. బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్. ఎలాంటి పాప భీతి లేకుండా నేను చేసింది తప్పు కాదు అని అనిపిస్తుంటది వాళ్ళకి. ఏముంది సార్ చేసినా అంటే అది ఏమో మరి నాకైతే ఏం తప్పనిపించదు. కానీ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమకి ఒక లౌడర్ స్టేట్మెంట్ కదా, నీ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాను. సో దిస్ ఇస్ ఓన్లీ ద బెస్ట్ థింగ్ అని. సార్ ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగానో లేకపోతే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ రిచువల్ ఉంటుంది పెళ్లి చేసుకున్నప్పుడు. అటువైపు ఇటువైపు 7 తరాలను చూసుకుంటారు. తర్వాత దానికి ముందు మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని, ఎంగేజ్మెంట్ అని ఎన్నో రకాల ఫంక్షన్స్ చేసుకుంటారు. పెళ్లి రోజు చాలా పెద్ద రిచువల్స్ జరుగుతుంటాయి. వాళ్ళకి తరపునటువంటి ప్రీస్ట్లను కూర్చోబెట్టి రిచువల్స్ జరుగుతుంటాయి. కొన్ని వేల మంది ముందు ఈ పెళ్లి తంతు జరుగుతుంటుంది. ఇది 6 నెలలు ఏడాది కాకముందుకే వీళ్ళు ఇన్ని విషయాలను కూడా మైండ్లో పెట్టుకొని వీళ్ళు దీన్ని బ్రేక్ చేసి ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి వెళ్ళడానికి చూపిస్తుంటారు. ఆడి వరకు ఓకే మీరు చెప్పింది. కాకపోతే దీనికి అడ్డు ఎవరు ఉన్నారు అని చెప్పి చూసినప్పుడు, ఒకవేళ వైఫ్ అడ్డు ఉంటే వైఫ్ని చంపేస్తాడు హస్బెండ్. ఒకవేళ హస్బెండ్ అడ్డు ఉంటే ఈమె లవర్తో ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, టౌటెడ్ బాయ్ ఫ్రెండ్, ఆయనతో ఈయనని చంపిస్తుంది. లేకపోతే హస్బెండ్ కొంచెం వీక్ అనుకున్నప్పుడు, తెలిసే ప్రయత్నం జరగదనుకున్నప్పుడు పిల్లలు ఒకవేళ అడ్డొస్తే పిల్లలను చంపిస్తుంటాం. అసలు నిజంగా అసలు ఇంత చంపి చేసుకునే అంత చంపి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి అవుట్స్కట్స్లో పడేసి, లేదా ఎక్కడో ఒక గెట్ టుగెదర్ పార్టీలో ఓల్డ్ ఫ్రెండ్ కలిసినప్పుడు 3 పిల్లలను చంపి ఆయన దగ్గరికి వెళ్ళడము, లేదా ఎక్కడో ఒక హాస్పిటల్లో ఫిజియోథెరపీ చేస్తుంటే అక్కడ టచ్ అయినటువంటి వ్యక్తిని కోసము వాళ్ళ హస్బెండ్ని చంపేసి, ఆయన మీద యాసిడ్ పడిపోయింది, ఈయననే నా హస్బెండ్, ఆయన ఒరిజినల్ ఆయన చంపేసి దాన్ని కంప్లీట్గా దాచిపెట్టి ఈయననే నా హస్బెండ్ అని చెప్పి ఇంత డీప్గా మాతృమూర్తి లాంటి స్త్రీ వెళ్ళడానికి కారణాలు ఏంటి సార్? అసలు the biggest and most powerful force in the world is opposite sex attraction. ఓకే, డబ్బు కాదు, ఏది కాదు, it comes in the first. మీరు గతంలో యుద్ధాలు చూడండి, యుద్ధాలు దేనిలో జరిగాయండి మనకి ఎక్కువ? రామాయణం చూసుకున్నా అంతే, మహాభారతం చూసుకున్నా అంతే. అవును, మీరు క్లియోపాత్రది లేదా? క్లియోపాత్రది అంతే, ఇంటర్నేషనల్ స్టోరీ కదా. అవును అవును, అంతే అంతే. సో ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్. ఇట్ ఈస్ బియాండ్ యువర్ పొలిటికల్ పవర్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ ల్యాండ్ పవర్, బియాండ్ యువర్ ఫైనాన్షియల్ పవర్. ఫస్ట్ ఎందుకు అక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఒక వ్యవస్థీకృతంగా రాజ్యాన్ని అధికారం చేయాలి అనేది చాలా ఎంతనే ఒక 50,000, 60,000, 70 సంవత్సరాల కింద అంతకుముందు అంత ఓపెన్ కదా. అవును, ఓపెన్, ఎవరినెవడు రూల్ చేసేది లేదు. ఇప్పుడు మన హిస్టరీ బుక్స్ లో చూసుకుంటే కూడా 5,000 సంవత్సరాల చరిత్రే కనబడుతుంది మనకు, అంతకంటే బియాండ్ కనబడదు. అవును. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ మనం 5,000 అప్పుడు లిఖించలేని సిస్టమ్ ఉండేది కాబట్టి అనుకుందాం ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. 10,000 ఉండొచ్చు. 4 లక్షల సంవత్సరాలు మనిషి ఎట్లా జీవించాడు? ఇట్లే ర్యాండమ్ కదా. సో అడవిలో అందరూ విచ్చలవిడిగా జీవించారు. దెర్ వాజ్ నో ఎనీ మోరల్, ఓన్లీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ ప్రధానంగా ఇద్దరి మధ్య ఇంటర్కోర్స్ జరిగేది. ఇప్పుడు అది పోయింది. అది ఎప్పుడైతే ఒకరికొకరికి ఇష్టం బేస్ మీద పెళ్ళిళ్ళు జరగడం మానేశారో, ఓన్లీ కుటుంబం పరపతి కోసమో, కుటుంబం బిజినెస్ కోసమో, కుటుంబం హానర్ కోసమో, ఓన్లీ పెళ్ళి అనేది ఒక డ్యూటీ కోసమో అని ఒక రోల్లకు ఫిక్స్ అయ్యి ఒక ఉద్యోగం లాగా చేయబడ్డదో, అప్పుడు న్యాచురల్గా చేసిన వాళ్ళ మీద నాకు పగ ఉంటుంది కదా, నాకు ఒక కక్ష ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు మా నాన్నలు అంటారు, మా అమ్మాయి అట్లా కాదండి, నేను ఏళ్ళు చెప్తే అలా చేసుకుంటుంది. ఎంత దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. నేను ఒక ఫేమస్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను. నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినప్పుడు ఒక అమ్మాయి బాగా టాలెంటెడ్ ఇంటెలిజెంట్, ఆ అమ్మాయికి అదే ఇన్స్టిట్యూట్లో ఒక అబ్బాయితో పరిచయం అయిందని చెప్పేసి ఆ అమ్మాయికి పెళ్ళి సంబంధము చూడడం మొదలుపెట్టిన అన్నట్టు. ఆల్ ఆఫ్ సడన్గా ఓవర్ నైట్లో అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు, పెళ్లి చేసేసారు. పెళ్లి చేద్దామని చెప్పి ఏర్పాట్లు చేశారు. ఆ అమ్మాయి ఏం చేసింది, పెళ్లి రేపనగా ఈరోజు మార్నింగ్ జంప్ వెళ్ళిపోయింది. వీళ్ళు ఫ్యామిలీ ప్రైడ్ అని చెప్పి రగిలిపోతున్నారు వాళ్ళు. ఆ ఫ్యామిలీ చాలా
మంచి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ అన్నట్టు రగిలిపోతున్నారు. అటువైపున కూడా పెళ్లి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ పెళ్లి జరగకపోతే మీ శాల్తీలు లేచిపోతాయి అనే దగ్గర వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫ్యాక్షనిస్ట్ లాగా. ఏం చేద్దామని చెప్పి ఆలోచించి ఏం చేసిరు అంటే టైంకి చిన్న కూతురు అమ్మాయి లేచిపోయిన అమ్మాయి వల్ల రానబోయే గర్ల్ ఎవరైతే ఉన్నారో ఇలోపుడు గర్ల్ వాళ్ళ చెల్లెలు ఉంది. ఈమెను నాన్న పరువు లేకుంటే హార్ట్ అటాక్ అది ఇది అని చెప్పేసి మెలోడ్రామా ఏదో చేస్తే అమ్మాయి ఒప్పుకుంది కానీ ఈ సంబంధం లేని అమ్మాయి సంబంధం లేని అబ్బాయితో పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకు ఇంకొక దగ్గర లవ్ ఉంది ఆల్రెడీ. యాక్చువల్గా ఫస్ట్ ఈమెనే పోదాం అనుకున్నది. ఈమె ఏం చేసింది ఆ లవర్తో కలిసి ఈయన చంపేసింది. ఇది పెళ్లి చేసుకున్న అబ్బాయిని చంపేసింది. చిన్న లాజిక్ సార్. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారా? సో ద ఫస్ట్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఏం జరుగుతుంది, అమ్మాయి ఎందుకు చంపాలి. మనకు సిస్టంలో డివోర్స్ ఉంది, ఇష్టం లేకుండా సంసారం చేయకుండా బయటికి రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఫెసిలిటీస్ ని ఇవన్నిటిని ఆప్షన్ వదిలేసి ఎందుకు మర్డర్ చేస్తుంటది అంటే it is a statement made by that girl that how serious I am about my life, number one. Number two, it's a statement to the boyfriend that how serious I am towards you. Okay. మనకు అది మర్డర్ అనిపిస్తుంది, కానీ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమకి ఒక లౌడర్ స్టేట్మెంట్ కదా. ఏమని, నీ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాను, చేసిన రైట్. సో ఇప్పుడు ఆ అబ్బాయి వీరిద్దరు ప్రేమించుకుంటే ఈ అమ్మాయి పేరెంట్స్ ప్రెషర్ తోటి సిచ్యువేషనల్ కండిషన్ తోటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఆయనే ఆ లవరును ఈ అమ్మాయి చేసుకున్న ప్రామిస్ ఏమైంది? సో వాట్ ఈస్ అప్రోచ్ ఆఫ్ ద బాయ్ టువర్డ్స్ ద గర్ల్? అవును, ఏంది ఇంత మోసం చేసినామని అంటారు కదా. అవును. సో నేను ఎంత మనసా వాచిన కర్మ అన్ని రకాలుగా నేను అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి యూ కేమ్ అవుట్ ఆఫ్ ది దట్ లవ్ లాక్ అండ్ యూ మ్యారీడ్ దిస్ బాయ్. దెన్ ఇప్పుడు నేను ఎట్లా నమ్మించాలి? వాట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ మై కన్ఫెషన్ దట్ ఐఎమ్ ఓన్లీ ఫర్ యూ అంటే ఓన్లీ ఇదే చేయగలుగుతుంది. డివోర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. డివోర్స్ అనేది దానికి యాక్చువల్గా చాలా చిన్న విషయం, లీగల్ ప్రాసెస్ అనేది చిన్న విషయం. మీరు చెప్తూ నాకు అనిపిస్తుంది, వర్షం సినిమాలో ప్రభాస్ గోపిచంద్తో అంటాడు విలన్తో, శైలు కోసం 1000 సార్లైనా చావడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని చెప్పి అంటాడు. అంటే టు ఎక్స్ప్రెస్ అంత ఇంటెన్సిటీగా ఉంటుందని చెప్పేసి బోరింగ్ రాడు వీక్తాడు బయట. సో నేను 1000 సార్లైనా చావడానికి సిద్ధం అని చెప్పేసి. సో వీళ్ళు ఎంత సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి వీళ్ళను వ్యక్తిగతంగా మనం పరిశీలించినప్పుడు ఈ అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ఐఐటీలలో చదువుతారు, ఐఏఎస్లు అవుతారు, వీళ్ళు చాలా కామ్ అండ్ కూల్ కంపోజర్ ఉంటారు వీళ్ళ బిహేవియర్. అండ్ ఈ పర్టికులర్ థింక్ వచ్చేసరికి వాళ్ళతో వీళ్ళకి పెద్ద గ్రడ్జ్ కూడా ఉండదు. బట్ ఈ క్రైమ్ కమిట్ చేస్తారు సార్, క్రైమ్ కమిట్ చేసి ఫైనల్లీ దే ఎండ్ అప్ ఇన్ ద జైల్. ఎందుకంటే ఈజీగా దీన్ని ప్రూవ్ చేయొచ్చు. జైలు అయితే ఇట్స్ ఓకే, ఏమైంది, ఇది కూడా జైలే కదా. అట్లా అంటున్నారా? ఓకే, వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఓకే, ఇప్పుడు నేను జైల్లో ఎందుకున్నా, నేను ఏ వ్యక్తికి అయితే నేను కమిట్ అయి ఉన్నానో, ఏ వ్యక్తిని అయితే నేను ప్రాణంగా ప్రేమించానో ఆ వ్యక్తికి పూర్తిగా నేను అంకితం అయిపోయాననే ఒక లౌడర్ అండ్ బిగ్గర్ స్టేట్మెంట్ని నేను ఇవ్వగలిగా కదా. దట్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎలాంటి పాప భీతి లేకుండా నేను చేసింది తప్పు కాదు అని అనిపిస్తుంటది వాళ్ళకి. అందుకే మర్డర్ చేసినాక హీనస్ క్రైమ్ చేసిన నేను చెంచల్గూడ జైలుకి, సంగారెడ్డి జైలుకి, తర్వాత వీళ్ళందరికీ నేను అక్కడ ఉన్న ఏమంటారు స్టాఫ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ దెమ్ ద ఎస్పీ టు విజిట్ ది జైల్స్ టు టాక్ టు ది ఏమంటారు విక్టిమ్స్, వాళ్ళు ఏమన్నా కల్ప్రిట్స్. ఓకే, ఇప్పుడు రేప్ చేసారు అనుకో, ఏంది అది అట్లా ఉందా అంటే, ఏముంది సార్ చేసినావు అంటే అది ఏమో మరి నాకైతే ఏం తప్పనిపించలేదు, నాకు చేసిన లేదంటే వాళ్ళు లేదంటే డినై చేస్తారు. అంటే శిక్ష అనుభవించుకుంటూ కూడా పశ్చాత్తాపం లేదు. వెరీ ఫ్యూ పీపుల్కి ఉంటుంది అట్లా. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు అనుకో, మనకి అట్లే కావాలి సార్ అంటారు. ఏందా మరి నువ్వు చంపి వస్తే ఇట జైలు ఉంటుంది, ఇప్పుడు ఏంటంటే ఏమవుతుంది సార్, ఏమవుతుంది? నా వానికి పనిష్మెంట్ ఇచ్చిన కదా నేను, వాడు చేసిన దానికి నేను ఇచ్చిన జైలు అంటవా, ఇక తప్పదు కదా సార్. మరి నీకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, కుటుంబానికి దూరం ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ నేను చేసింది మంచి పని కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, మనిషి తప్పు చేసే ముందు మనం బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఇట్ కన్సీవ్స్ అన్ ఐడియా, దెన్ ఇట్ స్టార్ట్ కలెక్టింగ్ ద డేటా విచ్ సపోర్ట్స్ యువర్ ఐడియా. అంటే సార్ ఇప్పుడు
మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి డాటా కలెక్ట్ చేసుకోవచ్చు మన వైపు నుంచి. నో దట్ ఈస్ వాల్ కాల్ ఇట్ as a confirmative bias అంటాం మనం. ఆ, ఇప్పుడు మనం ఎలక్షన్ల ముందు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, కమ్యూనిస్ట్ వాడు ఉన్నాడు అనుకోండి, ఎలక్షన్ వస్తే ఎవడు ఏం చెప్తాడు, గ్యారంటీ మన వ్యవసాయం నేను చెప్తాను కదా చూడు, నేను చెప్పినట్టు ఎందుకంటాడు, వాడు ఎవడైతే ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళనే కలుస్తాడు వాడు. అవును అవును, అదే కలిసి మనతో వ్యాలిడేషన్ తీసుకుంటాడు. నేను 10 మందిని కలిసిన 10 మంది వానికే వేసిన అన్నారు అంటే ఏంటి, మన పార్టీ వేస్తారు. సో దిస్ ఇస్ హౌ అవర్ బ్రెయిన్ ఫంక్షన్స్. ఓకే, చేసి వాడు చేసినది రైటే అనిపించేటట్టే వాడు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇట్లాంటి మెథడ్స్ చేస్తుంటాడు. అదేమి కాన్షియస్ చేయడం కాదు, అది మన బ్రెయిన్ మనతో ట్రిక్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో ఈ మర్డర్ చేసే వాళ్ళందరూ కూడా ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఓకే, ఎమోషన్స్ ఫుల్ లెవెల్లో రన్ అవుతుంది. అది ఎందుకు రన్ అవుతుంది అంటే ద ఓల్డెస్ట్ బ్రెయిన్ వి సెడ్ దట్ ఇస్ అ లింబిక్ బ్రెయిన్. లింబిక్ బ్రెయిన్ లో ఏముంటుంది అంటే అమిగ్డాలా ఉంటుంది, దట్ ఈస్ అ హౌస్ ఆఫ్ ఎమోషన్స్. సో ఆ ఎమోషన్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. పనిచేసినప్పుడు మన ఈ ఏరియాను ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. దిస్ ఇస్ ద ఏరియా వేర్ ఇట్ హెల్ప్స్ ద పీపుల్ టు టేక్ ది రేషనల్, రైట్, ప్రాక్టికల్, సైంటిఫిక్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఏమొద్దంటే దాని అమిగ్డాలా యొక్క డామినేషన్ ఇక్కడ అయిపోయి దిస్ విల్ బికమ్ ఇంపేర్. సో లింబిక్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్కి తీసుకెళ్తుంది. నేను పోరాడలేకుండా పారిపో, సో ఏం చేయాలి. సో దిస్ ఇస్ ఓన్లీ ద బెస్ట్ థింగ్ అనిపించి దే గో ఫర్ దిస్ అండ్ దట్స్ హౌ దే ల్యాండ్ ఇన్ ద జైల్. బట్ దే విల్ బి వెరీ హ్యాపీ. దట్స్ నాట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే మనిషి జీవితానికి సంబంధించి తనకు మనస వాసన ఫుల్లెస్ట్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ డిమాండ్స్ ది presence of that other person. ఆ మనిషి కోసం నేను ఏం చేయగలను అనిపిస్తుంది. సార్ మనము బాలకృష్ణ గారిది చెన్నకేశవరెడ్డి సినిమా చూసినప్పుడు ఆ జైల్లో నుంచి తప్పించుకున్న తర్వాత బాలకృష్ణ గారు ఒక విషయం చెప్తుంటారు, అందులో మనిషిని అన్నము, గాలి ఇవి కాదు బతికించేది, పగ బతికిస్తుంది అని చెప్పి మీసాలు తీస్తుంటారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చంపిన తర్వాత వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, హై లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైఫ్ టైం సాటిస్ఫాక్షన్.